హాయ్ హలో అందరూ నమస్తే. ఇప్పుడు మనం మాట్లాడుకుందామే మొత్తం అయితే ఇలా మొత్తం అయితే మనం మాట్లాడుకోకపోయేది ఏంటంటే రైతు బంధు గురించి, మనం వరి నాటేసినాక ఎలాంటి మందులు వాడాలి, ఎలాంటి ఎక్కువ దిగుబడి రావాలనేది మొత్తం మనమైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి అయితే మనమైతే వరిలో మనం గడ్డి మందు ఎప్పుడెప్పుడు చల్లుకోవాలి, ఏం కథ అనేది మనమైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో అయితే. మీరు కానీ ఫస్ట్గా యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఎందుకంటే మీకైతే మొత్తం అయితే అగ్రికల్చర్ గురించి అయితే మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఇప్పుడైతే మనమైతే చాలామంది అయితే ఇప్పుడైతే నాట్లు వేసుకున్నారు, కానీ ఇప్పుడు మనకైతే నారు అనేది ఎదుగుదల బాగాలేదు. దాని కారణంగానైతే మనమైతే ఇప్పుడు ఏం చేయాలంటే దానికైతే మనకైతే ఒకటి సాఫ్ట్ పౌడర్ అని ఉంటుంది. ఆ సాఫ్ట్ పౌడర్ తెచ్చి కొట్టినా కానీ మీకైతే వరి అనేది ఎలాంటివి ఉన్నా కానీ హీట్ వచ్చి మాత్రం వరి అయితే హైట్లో ఇవ్వడం జరుగుతుంది. మీరైతే చాలామందికి అయితే ఇది తెలియదు. మీరు ఏమేమో మందులు తెచ్చి కొడుతారు, ఇది సాఫ్ అనేది కూడా మనకైతే హీట్ అనేది ఇస్తుంది. వరికి అయితే హీట్ ఇవ్వడం వలనైతే వరి అనేది చాలా ఎదుగుదల వస్తుంది. ఇంకోటి వచ్చేసి మనం మాట్లాడుకుంటే మాత్రం అయితే టైగర్ గుతం బాగానే పనిచేస్తుంది. టైగర్ గుతం మీ అందుబాటులో ఉన్నది ఏదైతే అది వాడవచ్చు. మీరైతే ఇప్పుడైతే నారైతే ఎదుగుదల అయితే బాగా లేదు, కాబట్టి మీరైతే ఇవన్నీ 2 ప్రాజెక్టులు అయితే వాడవచ్చు. దీని కారణంగానైతే మనకైతే ఎవరైతే జల్దీ అంటే ఎంత కాకుండా మనకి 8 రోజుల్లోనే మనకి రిజల్ట్ కనిపిస్తుంది. హైట్ అనేది బాగా పెరుగుతుంది. దాని కారణంగానైతే మనం నాటేసిన తర్వాతనైతే మనం 2020లో కానీ DAPలో కానీ ఇలాంటి గడ్డి మందులు అయితే అస్సలు వాడకూడదు. మనం వాడినట్టయితే మాత్రం ఊరైతే మొత్తం చనిపోతుంది. మీరైతే నా పాత వీడియోని అయితే మొత్తం ఫుల్గా చూడవచ్చు. నేను మళ్ళీ దున్ని నాటేయడం జరుగుతుంది, కాబట్టి దాని కారణంగానైతే ఎవరు కానీ 2020లో కానీ DAPలో కానీ మాత్రం అయితే గడ్డి మందు అనేది ఎలాంటివి అయితే వాడకూడదు. ఇది లిక్విడ్ అయినా సరే, పౌడర్ అయినా సరే మనం ఎలాంటివి అయితే వాడకూడదు. నాటేసిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత అయితే వేరేజర్ అనేది దొరుకుతుంది. ఎకరానికి అయితే మనం 150 రూపాయల నుంచి 200 రూపాయలకైతే మొత్తం అయిపోద్ది. స్ప్రే చేసుకుంటే మాత్రం మన గడ్డి అయితే అలానే కూలిపోయి మాత్రం మనకైతే ఫుల్ వరి కూలిపోయి మాత్రం అయితే అలానే మనకు వరికైతే తాగత రావడం జరుగుతుంది. మనకైతే వరి అనేది బాగా పిలకలు వచ్చి దంటుగుతం బాగానే పెడుతుంది. దాని కారణంగానైతే మనకైతే మన దంటుగోళీలు అయితే మనకైతే ఫటర్ అయితే బెస్ట్. మనం మిగతా అన్ని వాడినా కానీ మనకైతే మొత్తం లాస్ ఉంది అంతా. దాని కారణంగానైతే ఇంతకుముందు నేను వాడినా కాబట్టి అయితే మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరైతే నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఇంకొకటి వచ్చేసి అయితే మనకైతే రైతు బంధు మాత్రం ఎప్పుడు పడుతుంది అంటే మనం సంక్రాంతి లోపలనైతే కన్ఫామ్గానైతే పడబోతుంది. మనకైతే సంక్రాంతి లోపలనైతే కన్ఫామ్గా పడబోతుంది. కొద్ది అర్ధ ఎకరం నుంచి ఎకరానికి లోపలనైతే కన్ఫామ్గానైతే పడుతుంది. మీరైతే ఎవరు టెన్షన్ తీసుకోకూడదు రైతులంతా మాత్రం అయితే. మీరైతే మీ సైడ్ అయితే ఏమేమి సీడ్లు వాడిరైతే నాకైతే కామెంట్లో పెట్టండి.